మోడీని ఎవరు తిట్టుకున్నా తిట్టుకోవచ్చు, తప్పేం లేదు. తిట్టుకునే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది, విమర్శించుకునే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం, విదేశాంగ విషయంలో మాత్రం మోడీని విమర్శించవచ్చుగాక, కానీ ఆయన స్టైల్ మాత్రం నాకు నచ్చుతుంది. ఎందుకంటే విదేశీ నేతలను ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ చెప్పినట్టు అట్ట కావులిచ్చుకోవాలంటే అవతలోడేం పిచ్చోడు కాదు. ఇప్పుడు మొన్న ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తుంటే కూడా వదిలేసినటువంటి ఇటలీ ప్రధానమంత్రిని చూసాం. లేదా అట్లా ఇచ్చి చాలా కామన్గా. అదే నరేంద్ర మోడీ ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు పిలిస్తే లేదా ఫోన్ చేస్తే చాలు అని పరవశించిపోయిన ప్రధానమంత్రులు ఉన్న సందర్భం. అనేక మంది దేశ అధ్యక్షులు ఒక చోట కూర్చుని మనల్ని గెస్ట్గా పిలిస్తే ఓ మూల కూర్చున్నటువంటి రోజు నుంచి ఇవాళ దగ్గరికి అందరూ వచ్చి సెల్ఫీల కోసం ఎగబడే స్థాయిని సృష్టించుకున్నాడు నరేంద్ర మోడీ. ఇది ఒక ఎత్తు అయితే, ట్రంప్ లాంటోడు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆగినటువంటి వాడు నరేంద్ర మోడీ. మన G7 దేశాలను అడ్డం పెట్టుకుని, మీటింగ్ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీని ఆ రోజు చివరిలో ఒక అమ్మాయి ఫోను, నార్వేకి సంబంధించిన అమ్మాయి ఏదో ఫోను, ఏదో మీరు దాన్ని హైలైట్ చేసుకొచ్చారు. కానీ నరేంద్ర మోడీ షరతు అక్కడ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రంప్ విషయంలో తేలింది. తాజాగా వాళ్ళకి సంబంధించినటువంటి రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే G7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్లో మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం అన్నటువంటిది ముందుగా అనుకున్నదే, దానికి ఓకే చేశారు. కానీ ఏదైతే మోడీ ట్రంప్ భేటీ సమయంలో చోటు చేసుకున్నటువంటి దాంట్లో మిస్ అయింది ట్రంప్. మోడీ మాత్రం అలాగే స్ట్రాంగ్గా ఉన్నాడు. సమావేశం ప్రారంభంగా కానీ మీడియా వాళ్ళు వచ్చారు, 50 కెమెరాలు ఉండొచ్చు. ట్రంప్ మోడీ ప్రారంభ వ్యాఖ్యలు చేసేశారు. ఆ తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని ట్రంప్ అడిగాడు. దాంతో సమావేశం తీరు మారిపోయింది. ఆ సెషన్ దాదాపు 45 నిమిషాలు సాగింది అని చెప్తూ భారత్ ఆల్రెడీ నరేంద్ర మోడీ చాలా క్లియర్గా చెప్పేశారు, వేరే ఇంకేమీ ఉండటానికి వీల్లేదని అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొచ్చారు.